ఒక్క ఆకుబోయి నూతిలో పడితే వెతకబోయి ఏడుగురు పడ్డారట. ఇది వెనుకట ఒక పవర్‌ఫుల్ సామెత. ఇప్పుడు అది మన జీవితానికి అన్వయించుకుంటే, పడింది బావిలో ఆకు. మొదటివాడు పొరపాటున జారి దాన్ని చూడబోయి పడ్డాడేమో! మరి రెండోవాడు, మూడోవాడు అందులో ఏం జరుగుతుందో తెలియకుండా పడిపోయారు. మనం ఇప్పుడు గూడా ఒక్కరు ఏం చేస్తే దానివల్ల వానికి ఏం జరుగుతుందో, వాడు నష్టాల్లో ఉన్నాడా, కష్టాల్లో ఉన్నాడా తెలియకుండా వాడి యొక్క గొప్పగా పెరిగిపోతూ ఉన్నాడు అని ఫాలో చేస్తున్నాం. ఇది ఒక్కరిని చూసి ఎప్పుడు కూడా మనం ఏ విషయంలో ఫాలో చేయొద్దు. మన గురించి మనం తెలుసుకొని, ఆ ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నాడని ఆలోచించి, దానిలో ఉన్న నిజాన్ని నీకున్న తెలివి మేరకు ఆలోచించి చేయగలిగితే విజయాన్ని పొందగలుగుతాం. అంతేకానీ ఒక్కరు ఏదో చేస్తున్నారు మనం చేస్తే ఆకు కోసం ఏడుగురు బావులో పడ్డట్టే కాదండోయ్! ఇంకొక బలమైన సామెత కూడా మనకు మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు. అదేంటంటే 6 ఆవులున్న అమ్మ 3 ఆవులున్న అమ్మ దగ్గరికి నేతికి వెళ్ళినట్టు అవుతుంది మన భవిష్యత్తు. అందుకే ఎప్పుడు గూడా ఆలోచించుకొని చేయాలి.